ఎవరైనా మోడీ గారి గురించి ఆ విషయం అంటే ఈ చెప్పు తీసుకొని చటక్ 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 అని కొట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంది? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కు మన ప్రధాని మోదీకి ఏం సంబంధం? చాలా మంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ కూడా ఉన్నాడు అంటున్నారు. అండ్ కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ ఉండాలని కూడా కోరుకుంటున్నారు. మోడీ ఎప్స్టీన్ ఫైల్స్ తో సంబంధం ఉందా లేదా అది తెలుసుకునే ముందు అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఏది, దీని అంతటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. 18 అండ్ బిలో ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో స్కిప్ చేయండి. ఇది డెఫినెట్ గా ఆల్రెడీ కంటెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓన్లీ 18 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళే ఈ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. యుఎస్ కి చెందిన జెఫ్రీ ఎప్స్టీన్, ఈయన బాగా డబ్బున్న వ్యక్తి. ఈయన బిజినెస్ చేస్తుండే. ఈయన ఫ్లోరిడా సమీపంలోని ఒక ప్రైవేట్ ఐలాండ్ ను కొని అక్కడ ఒక రిసార్ట్స్ లాగా చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుండే. ఆ బిజినెస్ ఏంటంటే కన్యత్వాన్ని బడాబాబులకు అమ్మడం, కన్యత్వాన్ని పొలిటికల్ లీడర్స్ అమ్మడం, కన్యత్వాన్ని అగ్రనేతలకు అమ్మడం. మరి కన్యత్వం అంటే ఎవరు? బిలో 14-13 ఇయర్ గర్ల్స్. ఈ గర్ల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉండే పూర్ ఫ్యామిలీకి చెందిన గర్ల్స్ ని తీసుకొచ్చి ఆ ఐలాండ్ లో పెట్టి, అంటే వాళ్ళ పేరెంట్స్ కు ఏదో మసాజ్ సెంటర్ లకు తీసుకెళ్తున్నాం, మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీ పిల్లల్ని బాగా చూసుకుంటాం అని చెప్పి ఆ చిన్న పిల్లలందరినీ కూడా 8 to 14 ఇయర్స్ మధ్యలో ఉండే చిన్న పిల్లల్ని అందరినీ కూడా ఆ ప్రైవేట్ ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి అనమాట. ఆ పార్టీకి ఎవరెవరికి ఇన్విటేషన్ ఉంటుందంటే మినిమం ప్రెసిడెంట్స్, లేకుంటే మేయర్స్, లేకుంటే బిజినెస్ మ్యాన్లు, లేకుంటే ఏదైనా సంస్థకు సిఇఓలు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళను, లేకుంటే సినీ నటుల్ని అక్కడికి పిలుస్తుండే. ఆ విధవలందరూ అక్కడికి వెళ్ళి అబో 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఉన్న విధవలు కూడా వెళ్ళి అక్కడ చిన్న చిన్న పాపలతోటి ఈ సెక్సువల్ పార్టిసిపేట్ అనేది చేస్తుండే అనమాట. ఏదైతే ఎప్స్టీన్ ఫైల్స్ మనకు రిలీజ్ అయినాయో ఆ వీడియోలో చూస్తుంటే చిన్న పిల్లలు ఏడుస్తున్నా కూడా ఈ బడాబాబులు అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం చాలా మందిని అందులో ఇన్స్పిరేషన్ తీసుకొని రోల్ మోడల్ గా ఫీల్ అయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. అదే వీళ్ళందరూ కూడా ఆ చిన్న పిల్లలను వేధిస్తున్న వీడియోస్ కూడా వచ్చాయి. ప్రపంచం కూడా ఈ రోజు ఆ చిన్న పిల్లల్ని చూసి కంటదర పెట్టే పరిస్థితి వచ్చింది అనమాట. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు సెక్సువల్ గా చైల్డ్ ట్రాఫికింగ్ మాత్రమే కాదు, అవసరమైతే చిన్న పిల్లల్ని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ కోసుకొని వండుకొని తినేదని కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో చెప్తుంది. ఇలాంటి దరిద్రమైన పనులు చేసిన వ్యక్తులలో మొదటగా అగ్రదేశం అగ్రనాయకుడు ట్రంప్ ఉన్నారు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, అదేవిధంగా బిల్ క్లింటన్, అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ రిచర్డ్, అదేవిధంగా ప్రిన్స్ ఆండ్రూ, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్, అదేవిధంగా పాప్ సింగర్ మైకేల్ జాక్సన్. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్. అసలు స్టీఫెన్ హాకింగ్ కు శరీరం మొత్తం కూడా చచ్చుబడిపోయింది. ఆయన కనీసం తినాలంటే కూడా వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. ఆయన బుర్ర తప్ప ఏం పని చేయదు. ఆయన కూడా ఆ ఐలాండ్స్ కి వెళ్ళి చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎప్స్టీన్ ఫైల్ చెప్తుంది. మరి ఆ దరిద్రుడిని ప్రపంచవ్యాప్తంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కదా, మరి ఆ వ్యవహారం ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. విషయం ఏంటంటే 1994 నుండి 2004 వరకు ఈ 10 సంవత్సరాలు అగ్రనేతలు అక్కడికి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం ఇది సర్వసాధారణంగా మారింది. 2005లో ఒక బాలిక తల్లిదండ్రులు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పైన కేసు నమోదు చేస్తే అప్పుడు కేవలం ఒక 13 నెలలు జైలుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. మళ్ళీ 2017 ఆ ప్రాంతంలో ఎలాన్ మస్క్ ని పిలిచినట్టు, మోడీని పిలిచినట్టు వార్తలు రావడం కూడా జరిగింది. అయితే 2017-2019 మధ్యలో ట్రంప్ అండ్ ఎప్స్టీన్ కి ఏం జరిగిందో తెలియదు. ఎప్స్టీన్ ని 2019లో జైల్లో పెట్టించడం జరిగింది. 2019లో కరెక్ట్ ఆ జైల్లో సీసీ కెమెరాలు ఆఫ్ అయినప్పుడు, పవర్ పోయినప్పుడే ఎప్స్టీన్ సూసైడ్ చేసుకుంటూ ఇప్పటికి కూడా మిస్టరీని ఆయన చంపేశారా లేకుంటే ఈ వీడియోస్ ఈ పేజెస్ మొత్తం బయటకు తీశాడని భయపడి మరి ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పటికి కూడా ఎప్స్టీన్ సూసైడ్ చేసుకున్నట్టు యుఎస్ జస్టిస్ చెప్తుంది, కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు అనమాట. ఇంకొక బాధాకరమైన విషయం అంటే 2009లో ఒక మోడల్ బయటకు వచ్చి, అంటే ఆ ఐలాండ్కి వెళ్ళి ఏదో విధంగా తప్పించుకొని బయటకు వచ్చిన ఒక మోడల్ ఏం చెప్పిందంటే 2009లో మీరు ఒకసారి యూట్యూబ్ లో చూసినా కూడా వీడియో కనబడుతుంది. అక్కడ మనుషుల్ని చిన్న చిన్న పిల్లల్ని హింసిస్తున్నారు, క్రూరంగా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు, అదే విధంగా మనుషుల్ని వండుకొని తింటున్నారని ఆ అమ్మాయి అరిస్తే ఎవరు పట్టించుకోకపోగా పిచ్చిది అని ఒక ముద్ర కూడా చేసే ప్రయత్నం యుఎస్ మీడియా చేసింది. అండ్ ఆఫ్టర్ 2009 అమ్మాయి ఎక్కడ పోయింది అనేది కూడా ఇప్పటి కూడా తెలియదు. సో ఈ విధంగా ఎప్స్టీన్ ఫైల్ చూడొచ్చు. 1990లో స్టార్ట్ అయితే 2019లో ఎప్స్టీన్ చనిపోయేంత వరకు ఎప్స్టీన్ ఫైల్స్ నడిచినాయి. అయితే ఆయన గోప్యంగా సీసీ కెమెరాలు పెట్టడం వల్ల వీళ్ళ భాగోతం బయటపడుతుంది. ఇది ఇంతవరకు ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కువ శాతం యుఎస్ కి సంబంధించి ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే మన ప్రధానమంత్రి 2015లో ఎప్స్టీన్ దగ్గరికి వెళ్ళడం,
ఎప్స్టీన్ దగ్గర నుంచి సలహా తీసుకోవడం జరిగింది అనేది ఒక వీడియో వచ్చింది. బట్ ట్రంప్ సహకారంతో ఏదో ప్రైవేట్ పార్టీలో జనగణమన పాడే సందర్భంలో అక్కడ ఆయన వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంతవరకు ఓకే, కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కు నరేంద్ర మోదీ గారికి ఎటువంటి సంబంధాలు ఉన్నట్టు, అలాంటి గలీజ్ పార్టీలో నరేంద్ర మోదీ గారు పాల్గొన్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కానీ కాంగ్రెస్ పెద్దలు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎప్స్టీన్ ఫైల్స్ కు డెఫినెట్ గా ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధం ఉందన్నట్టు ఖర్గే గారు ఒక ప్రెస్ మీట్ చెప్పడం చాలా సిగ్గుచేటిది. ఎందుకంటే ఆయన మన ప్రధాని కాబట్టి వేరే దేశం వాళ్ళు మన డెవలప్మెంట్ చూసి ఓర్వలేక తిట్టడం సహజం, కానీ మన దేశ పౌరులమే ఇలాంటి గలీజ్ పార్టీ విషయంలో ఎందుకు ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నారని సగటు భారతీయుడు ఆవేదన, కాంగ్రెస్ మీద కోపం వస్తుంది. అయితే దీని గురించి నాన్వేషణ వీడియో చేయడం జరిగింది ప్రముఖ యూట్యూబర్. ఆయన దేశంలో ఏం జరిగినా కూడా డెఫినెట్ గా మోదీని కూడా వ్యతిరేకిస్తాడు, చాలా సందర్భాల్లో బీజేపీ కూడా తిడతాడు. కానీ నాన్వేషణ ఏం చెప్పాలంటే, ఒకవేళ ఎవరైనా సరే నరేంద్ర మోదీ గారి గురించి ఈ విషయంలో తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాని చెప్పడం జరిగింది. ఎవరైనా మోడీ గారి గురించి ఆ విషయం అంటే ఈ చెప్పు తీసుకొని చటక్ 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 అని కొట్టండి. పెద్ద ఆయన ఎటువంటి అక్రమాలు చేయకుండా నిజాయితీగా ఉన్నవి అయినా ఏ డబ్బు వాళ్ళ తల్లిదండ్రులు చూసి మనం మాట్లాడాలి. వాళ్ళ తల్లి రోడ్ల మీద కాశీలోని గంగానది చేసి ఎవరికి తెలియదు, వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మోడీ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఆ ఇంటి పరిస్థితి, కమ్యూనిటీ పరిస్థితి చూస్తే బాధేస్తుంది. అటువంటి ఆయన ఎలా చేశారంటే చొప్పించుకొని కొట్టండి, తప్పు. నీ దగ్గర ఏమైనా వీడియో ప్రూఫ్లు ఆడియో ప్రూఫ్లు ఉంటే బయటను పెట్టు, అప్పుడు చెప్పు.